టీటీ ఇంజెక్షన్ ఇప్పించుకోవడానికి వెళ్దాం గాయస్. సో గాయస్ మొత్తానికి ఇగో అయిపోయింది. సో ఫైనల్లీ ఇది ఒక హోల్డర్ ఇప్పించుకున్నా గాయస్. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు నై వ్లాగ్. సో గాయస్ ఇంటి నుండి వచ్చి ఆరామ్సే పనుకొని మళ్ళీ ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. 5 o'clock. సో నీకు గాయస్ ఇంటికాడ ఏదో సీక్ గుచ్చుకుందంట, చూపిస్తా. ఇగో ఇది చిన్నగానే ఉంది కానీ సేఫ్టీకి అవుతుందేమో అని టీటీ ఇంజెక్షన్ ఇప్పించుకోవడానికి వెళ్దాం గాయస్. ఇప్పుడే వెళ్దాం పదా, టీటీ ఇంజెక్షన్ ఇప్పించుకొని వద్దాం. పాపా అక్క వస్తలేదు గాయస్, అక్క ఇన్నే వెళ్తున్నాం గాయస్ టీటీ ఇంజెక్షన్ ఇవ్వడానికి. భయమవుతుంది గాయస్, మెడికల్ బంద్ ఉంది గాయస్. August 15 అను డాన్స్ ప్రాక్టీస్ చేస్తాం. మనం వెళ్తే చాక్లెట్ బిస్కెట్ కోసమే. చలో గాయస్ పొద్దుడానికి అయితే రెడీ అయిపోయినా, వెళ్ళడమే బాకీ ఉంది. తిని అక్క అన్నం పెడుతుంది, మెక్కేసి వెళ్ళాలి. టైం కూడా అవుతుంది, డైలీ టైమే. సో గైస్ మొత్తానికి స్టార్ట్ అవుతున్నాం. ఈ వీళ్ళని షాప్ దగ్గర వదిలేసాం. నీకు అను వస్తుంది, ఈడేదో చెప్తుంది గైస్. చెప్పు. 20 రూపీస్ ఇస్తా, ఛత్తీస్గఢ్ వదిలేస్తావా? 20 రూపీస్కి ఛత్తీస్గఢ్ అంట. హే గైస్ మళ్ళా వ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. నిన్న నైట్ వెళ్ళినప్పుడు స్టార్ట్ చేసిన, మళ్ళీ ఇప్పుడు గాయస్ ఇక్కడ చూడండి గాయస్. అంటే నేను ఇక్కడ సైడ్ ఉన్నా, ఇక్కడ గట్కేసర్ దిక్కు రాంపల్లి. ఇక్కడ ఒక వాగ్ లెక్క అవపడ్డది. ఇందులో ఎన్ని ఫిషెస్ ఉన్నాయి. వాటర్లో రౌండ్ రౌండ్ షేప్స్ వస్తున్నాయి చూడు, అంతా ఫిషెస్. అగో 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 ఇగో ఇక్కడ. సో గైస్ మొత్తానికైతే బండి నెంబర్ ప్లేట్ తీసుకోవడానికి వెళ్తున్నా. అంటే వచ్చేసిన ఆల్రెడీ. అన్నకు ఫోన్ చేసి ఇక్కడ రమ్మని చెప్పి ఆ లొకేషన్లోనే ఉన్నా. అన్న వస్తున్నాడు అంటే నెంబర్ ప్లేట్ ఇచ్చా ఆయన. షోరూమ్ వెళ్ళి వచ్చిన గాయస్. సో ఆ ఫోన్ చేస్తే ఇక్కడికి రమ్మని చెప్పిండు. సో ఈరోజు అయితే నెంబర్ ప్లేట్ తీసుకుందాం గాయస్ ఆటోకి. ఎందుకంటే ఇప్పుడు డేలో కూడా నేను నడిపే పరిస్థితి వస్తుందేమో, మళ్ళీ ఎవరైనా పట్టుకుంటే కష్టం. ఎవరైనా అంటే పోలీసు వాళ్ళు. నెంబర్ ప్లేట్ ఈరోజు అయితే వచ్చేస్తుంది, ఒక పని అయిపోతుంది. అండ్ ఈరోజు ఇంకోటి మెయిన్ ఏంటంటే ఫోన్ పెట్టడానికి హోల్డర్ చేపిస్తున్నా గాయస్. ఇక్కడ మిర్రర్ దగ్గర ఇదొకటి ఉంది. ఈరోజు చిన్న చిన్న పనులు అన్నీ చేసుకున్నాం గాయస్. టెన్షన్ అవుతుంది, లేజినెస్ అవుతుంది, ఏ పని చేతన అయితే లేదు. డే బై డే అట్లనే వెళ్ళిపోతుంది కానీ అయితే లేదు. సో ఈరోజు ఇవి చేయించుకుందాం. ఇది చూడండి గాయస్, ఒకసారి పగిలిపోయిన మిర్రర్ బట్ చూపిస్తున్నా. నా ఫోన్ పౌచ్ చూడండి గాయస్. ఫోన్ బాగుంది కానీ పౌచ్ బాగాలేదు. సో గాయస్ నెంబర్ ప్లేట్ అయిపోయింది. ఇగో వచ్చేసింది ఫైనల్లీ TG30 T8574. ఇదిగో గాయస్ బ్యాక్ సైడ్ కూడా చాలు కదా, మస్తు. ఇంకేంది నెంబర్ ప్లేట్ అయితే అయిపోయింది, గట్టిగా అయితే ఉంది. ఇంకొకటి గాయస్ మొత్తానికి అయితే నెంబర్ ప్లేట్ పని అయిపోయింది గాయస్. అండ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా కొన్ని స్టిక్కర్స్ వచ్చినాయి. ఇగో ఏడత్కి పెట్టాలన్నా ఇవి, ఈ రాత్రికి పెట్టాలంట. ఐ థింక్ అక్కడ వాళ్ళకి మంచిగా అవుపిస్తుంది, ఇక్కడ ఉల్టా అవుపిస్తుంది. కానీ ముందు నుంచి చూస్తే స్ట్రేట్ అనిపిస్తుంది. ఇది ఒకటి, ఇది కూడా ఇట్లనే గాయస్ స్టిక్కర్స్. సో మొత్తానికి అయితే నెంబర్ ప్లేట్ పని అయిపోయింది, డన్. ఇక హోల్డర్ పని చూడాలి, హోల్డర్. సో గైస్ ఫైనల్లీ హోల్డర్ వేయించుకున్నా. హోల్డర్ అంటే అది ఫోన్ పెట్టడానికి అది వేయించుకుంటున్నా గైస్. దేనికైనా మంచిది. ఇగో మంచిగా ఉంది గైస్ చూడ్డానికి అయితే. సో గైస్ మొత్తానికి ఇగో అయిపోయింది, గట్టినే ఉంది. 700 అంట గైస్. సో ఇక్కడ నుండి ఇక్కడ పెట్ట గార్డెన్ చూడండి ఒకసారి. సో గైస్ మొత్తానికి టైం అవుతుంది 7:12. ఇంటికి వెళ్ళలే. నిన్న నైట్ వచ్చిన, ఇప్పుడు ఈరోజు నైట్ అయింది, ఇంటికి వెళ్ళలే. సో పొద్దుగాల తిన్న టిఫిన్ మిన్న ఉన్నాయి. సో ఇది తెచ్చుకున్నా గైస్. ఇప్పుడు తినేసి ఎగ్ రైస్ తెచ్చుకున్నా. తినేసి కొంచెంసేపు పండుకుందాం, లేకపోతే స్టార్ట్ అవుతాం మళ్ళీ ఆటోకి. తిందాం గైస్ ఫస్ట్ అయితే. అండ్ రేపు పొద్దుగాల అయితే ఇంటికి వెళ్ళిపోదాం. హే గైస్ మొత్తానికి అయితే పొద్దుగాల మళ్ళీ లేచిన అండ్ ఒక రైడ్ తీసుకొచ్చిన గైస్ చెల్లపల్లి రైల్వే స్టేషన్కి. అండ్ నేను ఇటు ముందు వచ్చేసిన గైస్, అక్కడ డ్రాప్ చేసేసి ఆటో నేను చూపిస్తా కానీ ఇది వేయించింది చూపిస్తా గైస్.
సో ఒక ఎంతో అంతా చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం గాయస్. నిద్ర కూడా ఘోరంగా వస్తుంది. అండ్ ఇక్కడ ఒక హోల్డర్ చెప్పాలి గాయస్, ఆ ఫోన్ది ఆ మిర్రర్ వాక్యూమ్ది, అది వేపియాలి. అది వేపిద్దాం జర. అయితే నిద్ర వస్తుంది గాయస్. ఇగో చూడండి, నిన్న డే మొత్తం 24 hours ఆటో మీదే, అది 12 hours, 36 hours. ఈరోజు మళ్ళీ 12 hours. గుడ్ న్యూస్ ఏంటంటే ఏం లేదు గాయస్. ఇగో సో ఫైనల్లీ ఇది ఒక హోల్డర్ వేయించుకున్నా గాయస్. మంచిగా ఉంది గాయస్. ఆహా, సో ఇది మన హోల్డర్. ఇక ఇక్కడ నుండి ఫోన్ ఇట్లా పెట్టాలి. సో బ్యాక్గ్రౌండ్ అది మొత్తం మంచిగా అవుపిస్తుంది. అగర్ ఫోన్ కింద పడ్డా కూడా ఇది ఉంటుంది గాయస్. ఓవరాల్గా నేను అనుకున్నది అయితే చేస్తున్నా. సో వీడియోలు తీసేది ఒక్కటే ఇప్పుడు, కంటెంటే గాయస్. యాక్చువల్గా ఇంటికి వెళ్దాం. సో గాయస్ ఎట్లా ఒప్పిస్తుంది, మంచిగా ఒప్పిస్తుంది కదా, బాగుంది గాయస్ నిజంగా. అండ్ ఓకే నైస్, ఇట్లా ఉంది గాయస్ వ్యూ అయితే. तो अच्छा आ रहा। हाँ, ये कैमरा से देख रहा हूँ मैंने. इधर आ भाई, इधर थोड़ा आ गया. बट सो गाइस ये अन्य వేసింది. हाँ चलो गाड़ी करो। अच्छा है ना? हाँ अच्छा एकदम हाँ, सही है। इसको थोड़ा प्रॉब्लम इसमें कुछ मालूम पड़े हाँ, इधर बाहर निकलने का, वैसे तो निकलेगा नहीं इससे बता रहे बाहर निकलने हाँ, हाँ, ओके ओके. नहीं ऐसा निकलेगा नहीं तो थोड़ा ऐसे दबा के ऐसा कर देना। अभी बैठ गया। हाँ, अभी बैठ गया. हाँ थोड़ा ऐसे नहीं, हल्का साइड पे दबा के, ये देखो ओके ओके, साइड पे. हाँ हल्का ये साइड पे दबा के, ठीक है. इधर भी पकड़ लेता उधर भी। क्या ये थोड़ा बड़ा मोबाइल है आपका ना? हाँ तो इसलिए एडजस्ट नहीं हो पाता, या तो इसमें कवर नहीं रहता तो एडजस्ट पकड़ता। हाँ, बट कवर रहना. हाँ कवर रहना अभी तो ठीक है. मोबाइल, अभी ठीक है। मोबाइल तो कोई भी हो, कवर रहना जरूरी, राइट? हाँ राइट राइट, ठीक है. ओके हाँ हाँ, ఓవరాల్గా అయితే ఓకే గాయస్. షేక్ అవుతుంది.